మీకైతే మా మినీ గార్డెన్ చూపించాను కదా. కాకపోతే ఎండలు మళ్ళీ వర్షాలు పడినట్టు పడి మళ్ళా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అందుకని నేను ఒక లిక్విడ్ తయారు చేస్తానని చెప్పాను కదా, అదే బనానా బెల్లం, అదే అరటిపళ్ళు బెల్లం కలిపి అదొక పేస్ట్లా తయారు చేసుకుంటామని చెప్పాను కదా. బెల్లంలోనే అరటిపళ్ళు వేయడమే. అదైతే నేను తయారు చేసి ఉంచుకున్నానండి. చేసుకొని మీకు చెప్పిన తర్వాత నేను వెంటనే చేసుకున్నాను. అది యూట్యూబ్లోనే చూశాను. చేసుకొని మొక్కలకైతే నేను వేసుకుంటాను. నేను అది వాటర్లో ఎలా కలుపుతున్నానో మీకు చూపిస్తాను. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల తులసమ్మ అయితే ఇలా అయిపోయిందండి. ఇవ్వండి వేరే కుండీల్లో కూడా వేసుకున్నాను. ఇవి మళ్ళీ వర్షాలు పడినప్పుడు చేసి మళ్ళీ గోళంలో అయితే నేను నాటుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ కాడమల్లి, అక్కడ పాలకూర వస్తుంది. ఇది కాడమల్లి, మనీ ప్లాంట్. ఈ 2 గోళ్ళల్లో అయితే తులసి మొక్కలు పెట్టుకున్నాను. ఇది మనం పూజ చేసే తులసి కుండీ అండి. అక్కడక్కడ ఉన్నాయి ఆకులు. ఇది తమలపాకు మొక్క అయితే నేను రీసెంట్గా పెట్టుకున్నాను. అంతకుముందు మీకు చూపించిన వీడియో చిన్నది ఉండేది. అది మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ నేను ఈ గోళ్ళు అయితే పెట్టుకున్నాను. బయట కొన్ని మొక్కలు అయితే ఎండ తగులుతుందని ఈ బాల్కనీలోకి అయితే ఇప్పుడు ఎండ రాదండి. ఇప్పుడంటే ఈ మంత్లో అయితే రాదు. మళ్ళా ఆగస్ట్ నుంచి ఈ బాల్కనీలోకి అయితే ఎండ వస్తుంది. అప్పుడు కొన్ని మొక్కలు, చాలా మొక్కలు అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఎండ అది రాదు కదా అని చాలా తక్కువ వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఇవి ఇలా చాలా తక్కువ మొక్కలు పెట్టుకుని బయట అయితే ఉన్నాయండి మొక్కలు. అవి కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు మనం అరటిపళ్ళు బెల్లం కలిపిన మిశ్రమం వాటర్లో కలుపుకొని లిక్విడ్లో మొక్కలకి అయితే ఇచ్చుకుందాం. అవి అయితే ఈ మొక్కలకి బలమే, పూల మొక్కలకి ఇస్తే ఇంకా మొక్కలు అవి బాగా ఎక్కువగా వస్తాయని విన్నానండి. అందుకని నేను వాటర్లో కలుపుకుంటున్నాను. చూద్దాం రండి ఎలా కలుపుతాను చూడండి. ఇదిగోండి, ఇదైతే నేను తయారు చేసుకొని డబ్బాలు అయితే ఉంచుకున్నాను. ఇది అరటిపళ్ళు బెల్లం కూడా. మనకి వేస్ట్ అయిపోతే అరటిపళ్ళు మనం తినము అనుకుంటాం కదండి. అలాంటి అరటిపళ్ళు బెల్లం కూడా ఉండిపోయింది, చాలా బెల్లం ఉంది అన్నప్పుడు చేసి అరటిపళ్ళు, మిగిలిపోయిన అరటిపళ్ళు బెల్లం ఎలా కలుపుకొని ఉంచేసుకుంటే ఒక డబ్బాలో మీకు సంవత్సరాలు కూడా ఉంటుందటండి. విన్నాను కూడా నేను, అందుకు చెప్తున్నాను. చాలామంది రిజల్ట్ కూడా చెప్తున్నారు. నేనైతే కొద్దిగా మొగ్గలు వేసుకొని ఇదైతే వాటర్లో కలుపుకుంటాను. ఈ వాటర్ అయితే మొక్కలకి, అన్ని మొక్కలకి, పూల మొక్కలకే కాదు, మన మొక్కలకి అన్నిటికీ కూడా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చుకున్నా మంచిదే. నేనైతే లిక్విడ్ అయితే అన్ని మొక్కలకి నేనైతే పోసుకుంటాను. ఇవి ఇలాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మనీ ప్లాంట్కి అయితే పోసుకుందాం. ప్రతి మొక్కకి పోసుకోవచ్చండి. ఇవి స్నేక్ ప్లాంట్కి. ఇది ఏ ప్లాంటో మీకు తెలిస్తే చెప్పండి పేరు. నాకైతే తెలీదు. చాలామంది ఇంట్లో చాలా చోట్ల ఉన్నాయి, చూశాను. ఒక మొక్క తెచ్చిపెట్టింది మా పాప. దాంతో ఈ మొక్కతో 2 మొక్కలు అయితే వచ్చాయి. అందులో ఒకటి చనిపోయింది, ఇంక 2 ఉన్నాయన్నమాట. ఇలా వీటికైతే ఇలా పోసుకొని తులసమ్మలు కూడా పోసుకోవచ్చండి. అది కొద్దిగా నేను పోస్తున్నాను తులసమ్మలకి. ఈ పూల మొక్కలకి పోస్తే ఎక్కువ ఆ బలం వస్తుంది, మొక్కలు కూడా పోస్తాయి అన్నమాట. ఆ మొక్కల దగ్గర అయితే సామాన్లు అవి ఉన్నాయని ఏమనుకోకండి. ఇవి తోమేసి ఇలా పెట్టాను స్టాండ్. డైలీగా అయితే ఉండవు, అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఖాళీగా ఉంది కదా అని, మధ్యలో ఖాళీగా ఉంది కదా అని పెడతానండి. ఇదండి మా మినీ బాల్కనీ. ఆల్రెడీ మీరు ఒకసారి చూశారు. మళ్ళీ ఎలాగైతే నీట్గా సర్దుకున్నాను. కొన్ని మొక్కలు అయితే బయట పెట్టేశాను, అవి కూడా చూపిస్తాను రండి. ఇదండి, ఇది బ్లూ శంఖం మొక్క, వైట్ శంఖం మొక్క కూడా 2 కలిపి ఉన్నాయి. పక్కన అయితే వేసానండి, మళ్ళీ బ్లూది అయితే వేసాను. బ్లూది ఇది కట్ చేసాను, లోపల ఉండేది ఇది మీరు చూసినప్పుడు. ఇది మొత్తం కట్ చేసాను, అందువల్ల అయిపోయింది కదా. దీనికి కూడా మనం కలుపుకున్నాం కదా, వాటర్ అయితే పోసుకున్నాం. ఇవి పోయడం వల్ల మనం వారానికైనా మంతకు ఒకసారైనా పోసుకున్న మొక్కలకి చాలా మంచిదండి. ఇదొకటి.
మా పాప ఒక మొక్క తెస్తే ఒక మొక్కలో 2 పిల్లలు వెలిసాయి. ఆ 2 పిల్లలు విడివిడిగా వేసాను. ఒకటి చనిపోయింది, ఒకటి అదొకటి ఉంది, ఇది ఒకటి ఉందన్నమాట. 2 మొక్కలు అలా. మందార మొక్కలు, శంఖం మొక్కలు, పుదీనా, మీకు చూపించినట్టు వామాకు మొక్క లోపల ఉంది కదా, వామాకు మొక్క, ఎందుకంటే ఇదొక మందార మొక్క కిందన మీకు ఆల్రెడీ చూపించాను కదా. మన ఎప్పుడంతా కూడా పోసుకుందాం. ఇదండి మా మనిషి స్టార్టింగ్ ఉండేది కదా ఇంటి ముందు, ఇది ఎక్కడైతే షిఫ్ట్ చేసుకున్నాను. మళ్ళా మీకైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఇవాళ తెల్లవారు అయితే ఇవాళ తొందర లేవలేదండి. మా వారు తెల్లవారు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళేవారు, బాగాలేదని ఇవాళ లీవ్ పెట్టుకుని ఉన్నారు. తొందర లేవలేదు. ఇక్కడ వైజాగ్లోనే భూకంపం వచ్చిందటండి. ఇక్కడ గాజువాక మొత్తం ఆరులోగా మొత్తం అంతా కాకినాడ ఇదంతా వైజాగ్లో కూడా ఫుల్ ఎక్కువగా వచ్చిందటండి. మేము నిద్రలో ఉన్నాం కదా, మాకేం తెలియలేదు. భూకంపాలు కూడా వస్తున్నాయి వైజాగ్లో అంటే ఒక్కసారిగా అదొకలాగా ఆందోళన, భయం పుట్టింది. నిద్రలో ఉండడం వల్ల మాకేం తెలియలేదు. ఇప్పుడు న్యూస్లోని పక్క వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది. ఇవాళ తొందర లేవలేదండి, అందువల్ల మాకేం తెలియలేదు. నిద్రలో ఉండడం వల్ల తెలియదు కదండి మనకి. అదండి విషయం అయితే. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకటి నేను బిర్యానీ బాక్స్లో పెట్టాను అన్నాను కదండి, వామాకు మొక్క. ఇక్కడ ఒకటి పెద్దదిగా ఉందని బయట కుండి చూపించాను కదా మీకు, ఆ బయట అయితే ఉంచేసాను అనమాట. అది ఇక్కడ ఎక్కువగా అయిపోతుందని. ఇక్కడ ఉండి చూడండి కాదండి, అది కట్ చేసాను శంఖం మొక్కది. పువ్వులు అయితే పైకి వచ్చేస్తున్నాయి, నాకు అందట్లేదు. డ్రిల్ మనం ఎక్కలేం కదండి, అందుకని తులసమ్మని అయితే ఇక్కడ పెట్టుకొని నేను ఆ శంఖం మొక్క అయితే బయట పెట్టేస్తున్నాను అనమాట. మా మొక్కలు మీకు నచ్చాయండి. మేడవే మొక్కలు కూడా ఉన్నాయి కదా, అవి ఒకరోజు మళ్ళీ ఈ అరటిపళ్ళు, బెల్లం మిశ్రమం ఉంది కదా, ఇవి మళ్ళీ కలిపి ఒకరోజు అయితే అక్కడ మళ్ళీ మీకు వాటర్ కలిపి పోసినప్పుడు చూపిస్తాను. అక్కడ వేగాది మొక్కలు, మందారాలు, 3 రకాల మందారాలు, వైట్ పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఈ మొక్క పేరు నాకు చెప్పండి, కొద్దిగా మీకు తెలుస్తుంది. నాకు తెలియదు, అంటే చాలామంది దగ్గర ఉన్నాయి చూసాను కానీ పేరు అయితే తెలియదు నాకు. ఇది స్నేక్ ప్లాంట్ అని తెలుసు కానీ ఇది తెలియదు. మీకు తెలిసేలా ఉంటే చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే పోషకాలు ఇంకా మొక్కలకి ఏవేవి ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిదో అవన్నీ కూడా కొద్దిగా నాకు చెప్పండి. నాకు మొక్కలు పెంచడం ఇష్టమే, మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే ఏవేవి ఏ వాటర్ ఇవ్వాలి, అదే మజ్జిగ కలిపిన ఒకసారి మజ్జిగ కలిపి వాటర్ ఇచ్చాను మొక్కలకు మంచిది అని. బాగానే ఉన్నాయండి మొక్కలు అయితే. మజ్జిగ వేయొచ్చా వేయకూడదు అన్నట్టు అనుకున్నాను కానీ వేసాను. ఇప్పుడు అరటిపళ్ళు, బెల్లంతో కూడా మొక్కలు బాగా వస్తాయి. పువ్వులు అవి బాగా ఎక్కువగా పోస్తాయి. మొక్కలు కూడా బలం. అది కోడిగుడ్లది పెంకు ఉంటుంది కదా, అది కూడా మెత్తగా పౌడర్ చేసి వేయమని అవన్నీ చెప్తున్నారు. అవన్నీ చేస్తానండి. ఇంకా మీకు ఏమి చిట్కాలు తెలిసేలా ఉంటే నాకు చెప్పండి. ఓకే అండి, ఉంటాను మరి. ఓకే, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.